తన తరం హీరోల్లో కండల వీరుడిగా పేరొందిన సల్మాన్ ఖాన్ ఆరంభంలో లవర్ బాయ్ గా సాగినా తరువాత యాక్షన్ హీరోగానే అలరించారు. బాలీవుడ్ ముగ్గురు ఖాన్ హీరోల్లో సల్మాన్ బాణీ ప్రత్యేకమైనది. యాక్షన్ మూవీస్ తోనే సాగుతూ ఎప్పటికప్పుడు వాటిలోనే వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది 3 సినిమాల్లో తళుక్కుమన్నారు సల్మాన్. షారుఖ్ ఖాన్ పఠాన్లో కేమియో రోల్లో చెమక్కుమని మెరిశారు. ఆపై టాలీవుడ్ హీరో వెంకటేష్ తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు సల్మాన్. తనకు అచ్చి వచ్చిన టైగర్ ఫ్రాంచైజీలో టైగర్ 3తో మురిపించడానికి ట్రై చేశారు. వీటిలో పఠాన్ సూపర్ డూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ షారుఖ్ కు దక్కుతుంది. మిగిలిన 2 సినిమాలు సోసోగానే సాగాయి. అందువల్ల మరో గ్రాండ్ సక్సెస్ ఎలాగైనా సాధించాలనే నిశ్చయంతో ఉన్నారు సల్మాన్. సల్మాన్ ఖాన్ కు మళ్లీ గ్రాండ్ సక్సెస్ కోసం ట్రై చేసే రోజులు వచ్చేశాయంటున్నారు బాలీవుడ్ బాబులు. ఎందుకంటే 2019లో సల్మాన్ నటించిన దబంగ్ 3 విజయం తర్వాత మళ్లీ ఆ స్థాయి సక్సెస్ ఆయన్ను పలుకరించలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా తన ఫ్యాన్స్ ను మురిపించాలని తపిస్తున్నారు సల్మాన్. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు సౌత్ లో విజయం సాధించిన సినిమాల రీమేక్స్ తో ట్రాక్ లో పడ్డారు సల్మాన్. ఇప్పుడు కూడా అదే తీరున సాగే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ది బుల్, దబంగ్ 4, కిక్ 2 చిత్రాలతో పాటు సూరజ్ బర్చాత్య రూపొందించే తాజా చిత్రంలోనూ సల్మాన్ నటిస్తున్నట్లు వినిపిస్తోంది. వీటితో పని కాకపోతే దక్షిణాదిన విజయం సాధించిన చిత్రాలను రీమేక్ చేయటమా, లేకపోతే సౌత్ లో ఫేమస్ అయిన డైరెక్టర్స్ సినిమాలో నటించటమా అన్న విషయమై సల్మాన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మళ్లీ తన హీరో ఓ భారీ విజయంతో తమను అలరిస్తారని సల్మాన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి వారి అభిలాషను నెరవేర్చడానికి సల్మాన్ భాయ్ ఏ సినిమాతో ముందుకు వస్తారో చూడాలి మరి.